నమస్కారం కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా కొంచెం వెలితి కూడా ఉంది. కాకపోతే ఈ కార్యక్రమం నిర్వహణలో శాస్త్రి గారి సమక్షంలో మీతో కలిసి ఈ ప్రయాణం చేద్దాం అనుకున్నాం. అయితే వారు లేకపోవడం ఒక చిన్న వెలితి ఉన్నా కూడా, యాక్చువల్గా అది పెద్ద వెలితే, కానీ వారి నమ్మిన సిద్ధాంతంలోనే నిరాశపడకుండా ఉన్నదాంతో మనం ప్రయాణం చేయడం అని ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి శాస్త్రి గారు, సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు విచ్చేసి మీ అనుభవాలను మాతో పంచుకోవడానికి మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే శాస్త్రి గారితో మీ ప్రయాణం చాలా సుదీర్ఘమైనది, చాలా మరపురాని ప్రయాణం కూడా అనుకుంటాను. ఎందుకంటే మాకే అన్ని అనుభూతులను ఇచ్చారంటే మీకు పర్సనల్గా ఇంకెన్ని అనుభూతులు అనుభవాలు ఉండి ఉంటాయో. సో వెల్కమ్ టు అవర్ షో సార్, సిరివెన్నెల జగమంత కుటుంబం. నా మొదటి ప్రశ్న ఏంటంటే, సిరివెన్నెల గారి గురించి మీ జర్నీ, మీ అనుభవాలు, మీరు సృష్టించిన అద్భుతమైన పాటలు, వీటి గురించి మాట్లాడుకునే ముందు, అసలు సినిమాల్లో రాకముందు సిరివెన్నెల గారి పాటలు ఏం విన్నారు, ఏం వింటే వాటిలో ఏమి నచ్చాయి, మొదటి అభిప్రాయం ఏంటి మీకు? అసలు మహానుభావుడు ఆయన. పెన్ను పెట్టడమే ఎక్కడ పెట్టారు ఆయన? ఎవరి చేతి కింద పెట్టారు? కె. విశ్వనాథ్ గారి. అంటే ఆయన రామచంద్రపురంలో ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి కబురు పెట్టి ఆయన రైటప్స్ అన్నీ చూసి పిలిచి మరీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అసలు ఆయన రైటింగ్స్ మనకి ఎందుకు తెలియదు, ఇక అక్కడి నుంచి మనకి ఇప్పటి వరకు తెలుసు, ప్రతిదీ తెలుసు. ఎన్ని పాటలు రాశాడు మహానుభావుడు. వాడు ఆయన మన మధ్య లేడు, ఆయన మన ముందు లేడు, ఆయన మన బ్యాడ్ లక్ అంతే. అటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అటు వేటూరి గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చిందేమో అనిపించింది. కానీ అంటే మీరు పర్సనల్గా మీరు సినిమాల్లో రాకముందు, అంటే దాదాపుగా 86 ప్రాంతంలో శాస్త్రి గారు వచ్చారు, మీరు ఇంకా అప్పటికి సినిమా రంగ ప్రవేశం చేయలేదనుకుంటాను. సో అప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి, మీరు బాగా మీకు నచ్చినటువంటి సిరివెన్నెల గారి సాహిత్యం గురించి. స్వర తత్పర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది, నే పాడిన జీవన గీతం ఈ గీతం అంటూ ఆయన ఎంత గొప్పగా కళాన్ని జడిపించారు అని అంటే, అందులో ఉన్న ప్రతి పాట కూడా ఒక సెన్సేషనల్ సక్సెస్, మామూలు సక్సెస్ కాదండి, ఒక రేంజ్ దాటినటువంటి సక్సెస్ని ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. మరి ఆయన ఇది హిట్ అవుద్దని తెలిసి రాస్తారో, లేదా తెలియక రాస్తారో, అమాయకత్వంతో రాస్తారో, ఆనందంతో రాస్తారో, ఆశ్చర్యంతో రాస్తారో, ఇవన్నీ కూడా అందులో పోసి రాస్తారో, మొత్తం మీద ఏమైనప్పుడు కూడా మనల్ని ఈ అంశాలన్నింటిలోనూ కూడా కుదిపేస్తారు పట్టుకుని. కరెక్ట్. అన్ని అద్భుతాలు ఆయన చేశారండి. ఆయన రాసిన ప్రతి పాట కూడా ఇదేంటి అదేంటి. అసలు ఫస్ట్ ఆ సిరివెన్నెలలో పాట వింటూ ఉంటే అందులో పాటలు అన్నీ కూడా మనసుని లాగేస్తాయండి, గింజేస్తాయి పట్టుకుని, అంత అద్భుతాలు. నిజానికి ఎంత శక్తి ఉన్నటువంటి పాటలు అంటే, మీరు చెప్పినటువంటి వాస్తవం ఎంతవరకు అర్థమైందనే మాట పక్కన పెడితే, ఆ పాటలను పాడుకొని సామాన్య ప్రేక్షకుడు ఉండడేమో కదా. 99 to 100% గ్యారంటీగా ఉంటారండి. ఆయన కలం అలాంటిది, ఆయన ఆలోచన విధానం అలాంటిది, ఆయన చెప్పేటటువంటి తీరు అలాంటిది, పాటల యొక్క వరవడి కానీ ఏదైనప్పటికీ కూడా రాస్తే శాస్త్రి గారే రాయాలి అన్న ఫీలింగ్ ఎంతమంది అంటారో. ఒకవేళ కొన్ని పాటలు వేరే ఎవరి చేతన్నా రాయించేశారు అనుకోండి, అయ్యో ఇది శాస్త్రి గారు రాస్తుంటే ఇంకా గొప్పగా ఉండేదేమో అన్న భావన కూడా నేను ఎన్నోసార్లు విన్నా. అలాంటి మహానుభావుడు ఆయన. అంటే మీరు అప్పటి నుంచి మీరు సినిమాల్లోకి వస్తే కనుక శాస్త్రి గారితో రాయించుకోవాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగిందా? యాదృచ్ఛికంగా ఎందుకు జరుగుతుందండి? ఆశలు ఉండకుండా ఉంటాయా చెప్పండి. మనిషి అన్న తర్వాత, మనసు ఉన్న తర్వాత సినిమా వైపు ప్రయాణం పరిగెడదామని ఎప్పుడైతే కోరిక కలిగిందో, అందులో శాస్త్రి గారు కూడా కలిసే ఉంటారు మనతో పాటు పరిగెట్టడానికి. అంచేత శాస్త్రి గారి చేత పాటలు రాయించుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, సరే ఈ పాట మీరు రాయాలి అంటూ ఆయన చేత రాయించుకోవడం, ఆయన రాయడం. మొట్టమొదటి పాట ఏ పాట రాయించుకున్నారు సార్? మొట్టమొదటి పాట అప్పుడు
కొబ్బరి బండలో ఏదో ఒక పాట రాయించుకున్నాము. అంటే నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు సడన్గా అడిగితే గుర్తులేదు కానీ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడిలో ఆ తర్వాత ఇక ఎన్ని 1-2 కాదండి, ఆల్మోస్ట్ నేను చేస్తున్నటువంటి ప్రతి సినిమాలోనూ కూడా శాస్త్రి గారి పాట లేకుండా ఉండదేమో. అది కూడా చాలా ఇంపార్టెంట్ సాంగ్స్, అంటే కథాపరంగా ఇంపార్టెంట్ సాంగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అధిక శాతం ఆయనే. శాస్త్రి గారి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉందండి. ఆయన రాసేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే మొత్తం కథ యొక్క వివరం అంతా తెలుసుకుంటారు. ఒకవేళ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోతే చదివేస్తారండి, లేదా మన దగ్గర నుంచి వినేస్తారు. మొత్తం సినిమా స్టోరీ చెప్పమంటారు ఆయన. ఆయనకి వినడం సరదా. ఇప్పుడు సినిమా స్టోరీ ఏదో 1 పాట 2 పాటలు అయితే వినాల్సిన అవసరం ఉండదు, అయినా సరే ఆయనకి సరదా. ఆ సరదా తీర్చుకోవడం కోసం వినేస్తారు. కానీ సరదా తీర్చుకోవట్లోనే ఉంది అసలు రహస్యం. ఎందుకంటే రేపు పెన్న పెట్టబోయేటప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మొత్తం కథ అంతా కూడా అందులో ఆయనకి తెలియకుండానే ఇన్వాల్వ్ చేసేస్తారో, ఎలా చేస్తారో తెలియదు కానీ అద్భుతంగా ఆయన మరిచేస్తారండి. అంత బాగుంటుంది అది. సో అది ఒక ప్రత్యేకత శాస్త్రి గారిలో ఒక ప్రత్యేకత. అది జనరల్గా అయితే దర్శకుడు వస్తే ఈ పర్టికులర్ సాంగ్కి సీన్ ఏంటి, ఆ సందర్భం ఏంటి అని అంతవరకే ఏంటండి. ఇది అంటే ఇంకా తక్కువ అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది ఏమన్నా డ్యూయేటా, ఓకే అండి చాలండి డ్యూయేటే కదా అని చెప్పి రాసేసుకుంటూ పోతారు. అంటే రాసేసే వేరు, ఈయన లోపలికి ఇన్వాల్వ్ అయ్యి కథనే. అందుకనే ఈయన పర్టికులర్గా ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా మీ టైటిల్ పెట్టారు కదా జగమంత కుటుంబం, అలాగనే మరి అది రాసేటప్పుడు ఎంత లోతుగా ఆయన వెళ్ళి ఉంటారు. లేకుండా ఆ పదం ఆయన దగ్గర నుంచి, జగమంత కుటుంబం అనేటటువంటి పదం ఆయన దగ్గర నుంచి వచ్చిందే. అదే మీరు ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. అదే నాకు తెలిసి ఏదో సినిమా కూడా పెట్టారండి జగమంత కుటుంబం అలాగనే. ఇలాంటిది ఆయన క్రియేట్ చేయగలరండి. ఆయన చేస్తేనే దాని డెప్త్లో బయటకు వస్తాయి. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. మనం తవ్వితే గొయ్యి అవుద్దండి, ఆయన తవ్వితే నుయ్యి అవుద్దండి. అది ఆయన స్పెషాలిటీ. చాలా వాడుకోవచ్చు సార్. మనం తవ్వితే గొయ్యి అవుతుంది, శాస్త్రి గారు తవ్వితే నుయ్యి అవుతుంది. డెఫినెట్గానండి. నుయ్యిలోంచి అమృతమే. ఇక నీళ్ళలోంచి ఏదైనా ఇంకా అలా వస్తానే ఉంటుంది ధార. అది మామూలు ధార కాదు, మరణం లేని ధార అండి అది. ఆయనకి ఎక్కడ ఉందండి. ఆయన ఇప్పుడు లేడు, కొత్త పాట రాకపోవచ్చేమో కానీ ఆయన ఉన్న పాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. వినిపించినప్పుడల్లా రాసినట్టే లెక్క. అంతే కదా, అద్భుతాలు కదండి ఆయన ఇచ్చినవన్నీ కూడాను. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆయన సృష్టించిన అద్భుతాలు నిరంతరం ఎప్పటికీ మీరు అన్నట్టుగా వినిపిస్తూనే ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఒక పేజీ ఉంటుందని అంటారండి, కానీ ఆయనకు ఒక పుస్తకం ఉంటుందండి. అబ్బా, అది ఆయన స్పెషాలిటీ. ఈ రోడ్ అంత గొప్ప రైటర్ ఆయన. చాలా బాగుంది సార్. లక్షలు ఇవ్వచ్చు. అంటే మీరు చెప్పిన 2 కూడా చాలా బాగున్నాయి. మనం తవ్వితే గొయ్యి, ఆయన తవ్వితే నుయ్యి. ప్రతి వాళ్ళకి ఒక పేజీ ఉండడానికే కష్టపడితే ఆయనకు ఒక పుస్తకమే ఉంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అయితే మీరు రాసిన పాటల గురించి, అంటే మీ ప్రత్యేకత ఏమిటి అంటే, చాలామందికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది శాస్త్రి గారితో పనిచేసేటప్పుడు. మేజర్గా పాటకు సంబంధించిన 2 మేజర్ డిపార్ట్మెంట్స్లోనూ ఆ 2 పాత్రల్ని మీరే పోషించిన నాకు తెలిసి ఏకైక వ్యక్తి ఏమో శాస్త్రి గారితో ట్రావెల్ చేసి. తర్వాత వచ్చి ఉండొచ్చు ఎవరైనా. దర్శకుడు, సంగీత దర్శకుడు. దర్శకుడు సందర్భాన్ని క్రియేట్ చేస్తాడు, సంగీత దర్శకుడు ఆ సందర్భానికి ఒక ట్యూన్ ఇస్తారు, లేకపోతే శాస్త్రి గారు రాసిన పాటకి ట్యూన్ చేస్తారు. కాకపోతే దర్శకుడు, సంగీత దర్శకుడు అనేవాడు ఒక పాటకి ఉన్న పార్శ్వాలలో 2 అద్భుతమైన ముఖ్యమైన పాత్రలు అవి. ఆ రెండింటినీ మీరు పోషించారు. సో మీ రిలేషన్ విత్ శాస్త్రి గారు ఇస్ మోర్, అంటే ఇంటెన్స్ బేసికలీ. చాలా అంటే దానికి ఎప్పుడు కూడానండి శబ్దాన్ని, దృశ్యాన్ని రెండింటినీ విడదీయలేనటువంటి అనుబంధం ఆ రెండింటికి ఉంటాయండి. ఈవెన్ సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ సౌండ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సౌండ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు సౌండ్ వీణ మీద చేశారనుకోండి, వీణ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. తబలాతో చేశారనుకోండి, తబలా సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. గిటార్తో చేశారనుకోండి, ఆ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సైలెన్స్, ఎవ్రీ సౌండ్ ఈజ్ దేర్. యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇట్. అంచేత సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ సౌండ్ దాన్ ఏ సౌండ్. అంచేత అసలు సౌండ్ లేకుండా దృశ్యాన్ని ఆలోచించడమే చాలా కష్టం. అలా ఆలోచిస్తున్నప్పుడు చేసేటటువంటి పనేనండి ఈ సౌండ్ది కూడా. అంచేత ఇది అది 2 కలగలుపుకుని మనం ఒక మంచి సన్నివేశాన్ని క్రియేట్ చేసుకుంటూ, లేదా సన్నివేశాలని క్రియేట్ చేసుకుంటూ, ఈ సన్నివేశాలన్నింటి యొక్క కోడలని అంటే ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చుకుని ఒక అద్భుతమైనటువంటి పాట రాయించుకోవడం కోసం ట్యూన్ చేసుకుని ఆయన దగ్గరికి పట్టుకుని వెళ్ళి కనుక ఆయనకి మనం అందజేస్తే
ఆయన అది విని మురిసిపోతూ నవ్వేవాడు. ఆయన నవ్వు ఎంత బాగుండేదో మహానుభావుడు. తృప్తిగా నవ్వేవాడు, మామూలుగా నవ్వటం కాదండి, అసలు ఓపెన్నెస్ అనమాట. పక్క నవ్వేవాడు. అంత అద్భుతమైనటువంటి నవ్వు అయింది. నవ్వుతూ ఆయన పైగా ఆయన దగ్గర ఒక స్పెషల్ కూడా ఉంటుందండి. అదేంటి అంటే మిత్రమా అనేవాడు. అదొక పదం, ఊత పదం ఆయనకి. అది కాదు మిత్రమా, అసలు ఎంత బాగుంది సన్నివేశం, ఎంత బాగుంది, దానికి అనువైనటువంటి మ్యూజిక్ ఎంత బాగుంది. ఇలాగ ఆయన ఉత్సాహపడిపోతూ మీకు ఎందుకు చూడండి మంచి పాట ఇస్తానని ఆయన ఇచ్చాడంటే ఇంకా అదిరిపోద్దండి ఆ పాట. అలాంటి ఫీలింగ్ తీసుకొచ్చేసాడు అప్పుడే. అద్భుతం సార్.